హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్షేద బ్లాగ్స్. ఇదైతే సండే బ్లాగ్ అండి. పెట్టడానికి అసలు టైం దొరకలేదు. వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే సండే రోజు లెగవటమే మేము 10:30కి అలా లేచాము. లేచి టీ పెట్టుకుని తాగాను. పిల్లలకి స్నానం చేద్దామని చెప్పి వాటర్ పెట్టాను అనమాట. లెగవగానే వాళ్ళకి దోశలు వేసానండి. ఆ రోజు దోశలు తిన్నామన్నమాట. ఇక వీడియో తీసే ఓపిక లేదు, అందుకని చెప్పి తీయలేదు. అక్కడికి చాలా టైం అయిపోయిందండి. లేట్గా లేచాను. పిల్లలు కూడా నాతో పాటు అప్పుడే లేచారు, 9:30కి అలా. వాళ్ళు లేచి ఇక సన్న ఆకలి అంటుంటే నేను లేచాను అనమాట. అప్పుడు వాళ్ళకి టిఫిన్ చేసి ఇచ్చాను. ఇక్కడైతే రైస్ కడిగి పెట్టాను. చికెన్ తీసుకొచ్చుకుందామని చెప్పి ఒకవేళ లేట్ అయితే మళ్ళీ ఏడుస్తారు. రైస్ కడిగేసి పెట్టేస్తే తొందరగా ఉడికిద్ది కదా అని చెప్పి పెట్టాను. ఇక వాళ్ళిద్దరు టీవీ చూస్తూనే ఉన్నారన్నమాట టిఫిన్ తిని. ఆ తర్వాత వాళ్ళిద్దరికి స్నానం చేయించాను. తలస్నానం చేయించాను, ఇద్దరికి ఫ్రెష్గా ఉంటారని. ఇక తలస్నానం చేయించి అట్లా కూర్చోబెడితే హాయ్ చెప్పమంటే బొడ్డది చూడండి హాయ్ చెప్తుందన్నమాట. ఇక అట్లా టీవీ చూస్తూనే ఉన్నారు. ఇంతలో చికెన్ తెచ్చుకున్నాను. చికెన్ తెచ్చుకొని చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశాను అనమాట. ఆ రోజు చిన్న క్లిప్ పెడతా ఉన్నా, నాకు అస్సలు టైం దొరకలేదండి. పిల్లల్ని చూసుకోవటం, పిల్లలకి వంట చేసుకోవటం, స్నానం చేయించటం, ఇదే సరిపోయిందన్నమాట. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. వ్యూవర్స్ అయితే అస్సలు రావట్లేదు. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారుగా, మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉండేది. ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఇక కొంచెం ఫ్రై, కొంచెం కర్రీ చేశాను అన్నమాట. కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసేసి ఆ వాటర్ వచ్చేది కదా, ఆ వాటర్లోనే వేయించేసాను. ఒక పక్కన రైస్ పెట్టాను, ఒక పక్కనేమో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం అయిపోతే 1 అయిపోయింది. ఇంకా అందుకని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి పెట్టాలి కదా. ఇక ఆ తర్వాత ముందు ఫ్రై చేసేసి పిల్లలకి అయితే రైస్ పెట్టేశాను మధ్యలోనే. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. వాళ్ళు కర్రీ అయితే అంతగా తినరు, అందుకని చెప్పి ఫ్రై వేసేసుకున్నాను. కొంచెం వేయించిన తర్వాత 2 పచ్చిమిర్చి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా కొబ్బరి, కొంచెం అల్లం, చిన్నులపాయలు, ఇంకా ఒక 2 లవంగాలు, చెక్క వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా అది వేసి చక్కగా ఫ్రై చేసుకొని, కారం అండి మన ఇష్టం. మామూలు కారం ఉంటే మామూలు కారం వేసుకోవచ్చు. వెల్లుల్లి కారం అయితే ఇంకా టేస్ట్గా ఉండదండి, ఒకసారి ట్రై చేయండి. పక్కనే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది కూడా కొంచెం వీడియో తీసాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని రెండు చిన్న లవంగాలు, ఒక చెక్క, ఒకవైపు ఈ కర్రీ చూసుకుంటూ మరోవైపు ఆ కర్రీ వేసాను. ఆ రోజు చిన్నపాయల కారం అయితే అవైలబుల్గా లేదు, అందుకని కొంచెం కారం వేసుకున్నాను. అందులో పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటే తినరేమో అని చెప్పి. మా బాబు అయితే తింటాడు జాన్షేద, కానీ పాప తిందో, తనకు అంత స్పైసీ ఇష్టం ఉండదు. ఇందులో హైలైట్ ఏంటంటే నేను వాళ్ళకి లంచ్ పెట్టి నేను తినేసి కొంచెం సేపు అలా పడుకుందాం అని చెప్పి పడుకున్నాను. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ప్యాన్ కింద దింపేసి చక్కగా చికెన్ మొత్తం తినేసి ఇల్లు మొత్తం ఆయిల్ చేసి పెట్టారనమాట. కోపము వచ్చింది, అలాగే నవ్వు కూడా వచ్చింది. ఇక పిల్లలు చేయకుండా అల్లరి ఎవరు చేస్తారులే అని ఊరుకున్నాను అనమాట. ఇంకా తడిగుడ్డ పెట్టేసుకున్నాను. అదొక పని అయిపోయిందండి అసలు ఆ రోజు. ఇక మసాలా వేసుకొని వేయించుకొని చికెన్ వేసేసుకున్నాను. ఇది నేను ఆనియన్ వేయకుండా చేశాను అనమాట. అయితే చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే 2 days అదే తిన్నాము. మండే కూడా హాలిడే వచ్చింది కదా, మండే కూడా ఆ చికెనే తిన్నాం అన్నమాట. ఇంకా అంటే దీంట్లో ఉట్టి మసాలా వేసి చికెను అట్లాగే సిమ్లో పెట్టేసాం అనుకోండి. ఇది చూసారా వాటర్ ఎలా వచ్చిందో, ఆ వాటర్కే మనకి చికెన్ అంతా ఉడికిపోయిద్దండి. ఆ తర్వాత మనం తగినంత ఉప్పు, పసుపు వేసి మళ్ళీ 2 minutes సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా బాగా కుక్ అయిపోయింది. ఆ తర్వాత మనకి రుచికి సరిపడంత కారం,
సో ఆ తర్వాత ఇక మూత పెట్టేసుకొని కారం వేసేసుకున్నాను అనమాట. చూడండి, ఆ కారం వేసుకునే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా కారం వేసిన తర్వాత ఇంకేం అవసరం లేదండి, అదే ఆయిల్ వచ్చేసిన దాకా ఉడికించుకోవటమే. ఇక అంతేనండి, సింపుల్ అనమాట. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, పిల్లలకి అప్పుడే అన్నం పెట్టేస్తా ఉన్నాను. వాళ్ళిద్దరికి ఆకలేసిద్దామని చెప్పి ముందే పెట్టేశాను అన్నమాట. సనా అయితే ఆకలి అని అడిగిద్ది కానీ షన్ను అసలు అడగడు, అట్లాగే కూర్చుంటాడు అనమాట. తినమన్నా అట్లాగే కూర్చుంటాడు, ఇక పెట్టనా అన్నా కూడా అట్లాగే కూర్చుంటాడు. ఆ రోజు వాళ్ళకి ఆ చికెన్లో నెయ్యి కావాలన్నారు, ఇక నెయ్యి వేసి మరీ పెట్టాను అనమాట. ఆ తర్వాత నేను వేసుకొని ఆ ఫ్రైతోనే తిన్నాను.